దండగ నుంచి పండగ చేసాం. సంక్రాంతి అంటే రైతు పండుగ, రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాం. దండగన్న వ్యవసాయం పండగలా చేశాం. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించండి. ప్రభుత్వానికి కేసీఆర్ సూచన ఇస్తామని ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా దండగ నుంచి పండగ చేసినాం రైతుని. ఇంతకుముందు వ్యవసాయం అంటే వద్దురా బాబు, వ్యవసాయం చేస్తే పిల్లలు కూడా ఇచ్చేటోళ్ళు కాదట. కానీ 10 ఏళ్ళు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది. వాస్తవమా కాదా? నీళ్లు 24 గంటలు పారిచ్చింది వాస్తవమా కాదా? రైతులకి రైతు బంధు ఇచ్చింది, ఏటా 2 సార్లు రైతు బంధు ఇచ్చింది వాస్తవమా కాదా? రైతు బీమా ఇచ్చింది వాస్తవమా కాదా? ఓ రైతు చనిపోతే వారం 10 రోజులలోనే అక్కడ ఉన్నటువంటి నామినీకి భరోసాగా 5 లక్షల రూపాయలు వచ్చిన మాట వాస్తవమా కాదా? రైతు మరి ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి, 24 గంటల్లోనే పైసలు అకౌంట్లో వేయాలని చెప్పి మరి దండగని వ్యవసాయాన్ని పండగలాగా చేసింది అవునా కాదా? తెలంగాణ రైతులే చెప్పాలి. మరి అట్లనే మీరు కొనసాగించండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి ఓ సూచన ఇస్తా ఉన్నాడు. మరి మేము అది ఆయన దండగ చేసిండా పండగ చేసిండా కేసీఆర్ అనే విషయాన్ని పక్కగా పెట్టుకుంటే మార్పులు చేర్పులు అనేటివి జరిగినాయా లేదా? రాత్రిపూట పోయి మనం ఎప్పుడైతే ఒక గంట 2 గంటలు కరెంట్ ఉంటే నీళ్ళు ఇప్పుకొని వచ్చి పాములు కలిసి తేళ్లు కలిసి చచ్చిపోయినరా లేదా? మరి ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చిందా రాలేదా? నీళ్లు చక్కగా బారినాయా లేదా? ఇవన్నీ ఒకసారి తెలంగాణ సమాజమే మరి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వానికైతే మాజీ మంత్రి కేసీఆర్ దండగని పండగ చేసినాం చెప్తున్నాం కదా, పిల్లని కూడా ఇచ్చేటోడు కాదు, కట్నం కూడా ఇచ్చేటోడు కాదు ఎవరు. కానీ ఇప్పుడు వ్యవసాయానికి కూడా ఒక మంచి పేరున్నది, ఒక మంచి ఇది చేసిరు, పండగలాగే చేసిరు. కాబట్టి మరి సంక్రాంతి సందర్భంగా సూచన చేస్తా ఉన్నా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు.